ఫ్రాన్స్ దేశంలో మళ్ళీ ఎన్నికలు. మోడీ సంచలన ప్రకటన. ఈ విషయాలను తెలియాలంటే గనక వీడియో అయితే మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి మనం తెలియజేసిన వాళ్ళం అవుతాం. అదేవిధంగా దేశంలో మళ్ళీ ఎన్నికలు ఎందుకు ప్రారంభిస్తున్నారు అనే విషయాలు మనం పూర్తిగా తెలుసుకున్న వాళ్ళం అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, జమిలీ ఎన్నికలు నిర్వహించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. అదేవిధంగా జేపీసీ నివేదిక రాగానే వేగంగా ముందుకెళ్లేలా కసరత్తు చేస్తోంది. అయితే జమిలీ ఎన్నికలకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా జమిలీ ఎన్నికలు జరగాలి. అంటే రాజ్యాంగంలో 5 ఆర్టికల్స్‌లు రాజ్యాంగ సవరణ బిల్లుల ద్వారా చేయాలని సూచించింది. అయితే ఈ బిల్లు ఆమోదం పొందాలంటే లోక్‌సభ, రాజ్యసభలో 67% మంది సపోర్ట్ చేయాలి. 14 రాష్ట్ర అసెంబ్లీలు మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. అలా మద్దతు ఇస్తే బిల్లులు ఆమోదం పొంది జమిలీ ఎన్నికలు సాధ్యం అవుతాయి. అయితే జమిలీ ఎన్నికలు జరిగిన 100 రోజుల తర్వాత మున్సిపల్, గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2027లోనే జమిలీ ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. అయితే ఈ విషయంలో చంద్రబాబు నాయుడు తీవ్ర సంతోషంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే జగన్మోహన్ రెడ్డి కూడా ఇది షాక్ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం హయాంలో ఉంది కాబట్టి, తను ఏదైనా చేసే యోచనలోని ఉంది కాబట్టి, చంద్రబాబు నాయుడు సంతోషంలోనే తెలుస్తోంది. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.